మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అమేజింగ్ విషయం. మిరియాలతోటి అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందడం ఎలా, ఈ కీలక సమాచారాన్ని తెలుసుకుందాం. మిరియాలని ప్రపంచవ్యాప్తంగా మసాలా దినుసుల రాజు అని పిలుస్తారు. మిరియాలని ప్రాచీన కాలంలో నల్ల బంగారం అని కూడా పిలిచేవాడు. మిరియాలు కేవలం రుచిని మాత్రమే కాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాన్ని కూడా అందిస్తాయి. మన పూర్వీకులు వీటిని ఒక గొప్ప ఔషధం కింద గుర్తించి అనేక వ్యాధుల ట్రీట్మెంట్లో దీన్ని ఉపయోగించేవాడు. భారతదేశం మిరియాలకి పుట్టినిల్లు. ఇదొక ఆసక్తికరమైన విషయం. ముఖ్యంగా కేరళ తీర ప్రాంతాల నుంచి కూడా ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. పూర్వకాలంలో రోమన్లు, అరబ్బులు వీటి కోసం సముద్ర మార్గాల ద్వారా మన దేశానికి వచ్చేవాడు. ఇప్పటికీ కూడా ప్రతి భారతీయ వంటింట్లో ఈ మిరియాలు అనేది ఒక విడదీయలేని భాగం కింద ఉన్నాయి. వీటి ప్రాముఖ్యత నేటి ఆధునిక కాలంలో కూడా ఏమాత్రం తగ్గలేదు. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా మిరియాలని మరిచం అని పిలుస్తారు. ఇది కట్టురసం కలిగి ఉంటుంది, అంటే కారం రుచి. అలాగే ఉష్ణవీర్యాన్ని కలిగి ఉంటుంది, అంటే వేడి తత్వాన్ని కలిగి ఉంటుంది. ఇవి శరీరంలోని కఫ వాత దోషాన్ని అదుపు చేస్తాయి. జీర్ణక్రియని పెంచడంలో, ఆకలిని కలిగించడంలో మిరియాలు ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి. మిరియాల వల్ల శరీరం నుండి విషాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇది దీని మిరియాల ప్రత్యేకత. మిరియతే అనే నేతి మరీచం అంటారు. అందుకే ఆధునిక శాస్త్ర పరిశోధనల ప్రకారంగా మిరియాల్లో పైపెరిన్ అనేటటువంటి ఒక రసాయనం ఉంటుంది. ఇది మన శరీరం ఇతర పోషకాలని గ్రహించే శక్తిని, అంటే బయో అవైలబిలిటీని పెంచుతుంది. ఇందులో ఉండేటటువంటి యాంటాక్సిడెంట్ గుణాలు కణాల క్షీణతని నివారిస్తాయి. ఇంకా ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. మిరియాల మొక్క నుంచి లభించేటటువంటి ఎండిన గింజలే, అంటే డ్రై ఫ్రూటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఇది ప్రధాన ఔషధ భాగం కింద మనకి కనిపిస్తుంది. దీన్ని చూర్ణ రూపంలో వాడుకోవచ్చు, లేదా కషాయ రూపంలో కూడా వాడుతూ ఉంటారు. సాధారణంగా రోజుకి 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా మిరియాల పొడిని వాడటం అనేది సురక్షితం. దీన్ని నేరుగా లేదా ఇతర అనుపానాలతో కలిపి కూడా వాడుకోవచ్చు. అయితే ఔషధ ప్రయోజనాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మిరియాలు శరీరంలో రకరకాల వ్యవస్థలపైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవి ప్రధానంగా బరువు పెరగటానికి, అలాగే మొండి జలుబును తగ్గించుకోవటానికి, దగ్గుని ప్రివెంట్ చేసుకోవటానికి, ఇంకా దీర్ఘకాలపు అమీబియాసిస్ లాంటి సమస్యలకు ఒక అద్భుతమైన ఔషధం కింద పనిచేస్తాయి. ఇవి రక్త ప్రసరణని మెరుగుపరుస్తాయి, అలాగే ఆకలిని కూడా పెంచుతాయి. ఇన్ఫ్లమేషన్ ప్రధానంగా తగ్గిస్తాయి. వీటి గురించి వరుసగా తెలుసుకుందాం. బరువు పెరగటం, వెయిట్ గెయిన్ అనేది ఈ రోజులలో ఒక ముఖ్యమైన సమస్య కింద మారిపోయింది. శరీరం బాగా కృషించిపోయి బలహీనంగా ఉన్నప్పుడు ఆహారం సరిగ్గా ఒంటికి పట్టదు. దీంతో వ్యక్తిగత ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అంతేకాదు ఇతర అనారోగ్యాలు కూడా త్వరగా దాడి చేస్తూ ఉంటాయి. జీవక్రియలో లోపాలు ఉన్నప్పుడు శరీరం బరువు పెరగదు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది. ప్రతిరోజు కూడా ఒక తమలపాకులో 5 నుంచి 10 మిరియపు గింజలను ఉంచాలి. దీన్ని చుట్టలాగా చుట్టి నమిలి లోపలికి మింగాలి. ఆ వెంటనే ఒక గ్లాసు చన్నీళ్ళు తాగాలి. ఈ పద్ధతిని 2 నెలల పాటు క్రమం తప్పకుండా పాటిస్తూ ఉంటే శారీరక దారిద్ర్యం పెరుగుతుంది, ఆకలి పెరుగుతుంది, బరువు పెరుగుతారు. ఇలా చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా హెల్దీ వెయిట్ గెయిన్ పొందుతుంది. పీనస వ్యాధి, అంటే క్రానిక్ కోల్డ్ ఈ రోజులలో ముఖ్యంగా పోస్ట్ కోవిడ్ కండిషన్స్లో బాగా ఎక్కువ కనిపిస్తూ ఉంది. చాలా కాలంగా వేధించే జలుబుని పీనసం అంటారు. దీనివల్ల ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచూ తలనొప్పి ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది జీవనశైలిని బాగా దెబ్బతీస్తుంది. దీనికి పరిష్కారంగా 1/2 చెంచా మిరియాల పొడిని తీసుకోవాలి. దీనికి తగినంత బెల్లం, కొద్దిగా పెరుగు కలపాలి, లోపలికి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కఫం కరిగి జలుబు నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. శ్వాసకోశ నాళాల్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గి హాయిగా అనిపిస్తుంది. దగ్గు, అంటే కాఫ్ కూడా చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. వాతావరణ మార్పుల వల్ల లేదా ఎలర్జీల వల్ల చాలా రకాల దగ్గులు వస్తూ ఉంటాయి. పొడి దగ్గు లేదా కఫంతో కూడినటువంటి దగ్గు. పొడి దగ్గుని డ్రై కాఫ్ అంటాం, కఫంతో కూడిన దగ్గుని ప్రొడక్టివ్ కాఫ్ అంటాం. ఏదేమైనా రాత్రిపూట ఇవి నిద్రను చెడగొడుతూ ఉంటాయి. ఇది ఊపిరితిత్తులపైన కూడా ఒత్తిడిని పెంచుతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు మిరియాల పొడిని వాడటం శ్రేయస్కరం. మిరియాల పొడిని, కలకండ పొడిని, అంటే నవ్వుబోతు, అంటే ఈ మిశ్రీ అంటారు, పటిక బెల్లం పొడి సమాన భాగాలుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకి 2 సార్లు కొద్దిగా చప్పరిస్తూ ఉంటే అన్ని రకాల దగ్గుల్లో ఫాస్ట్ రిలీఫ్ లభిస్తుంది. ఇది గొంతులో ఉండే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ప్రవాహిక, అంటే అమీబియాసిస్ ఈ రోజుల్లో పెద్ద సమస్య. దీర్ఘకాలం పాటు విరేచనాలు అవ్వటం, మలంలో జిగురు పట్టడం లాంటి లక్షణాలని అమీబియాసిస్ అంటారు. దీనివల్ల పొట్టలో ఎప్పుడూ అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. పేగుల్లో ఉండే ఇన్ఫెక్షన్ వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతూ ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ కింద 1 లేదా 2 గ్రాముల మిరియాల పొడిని ఇంటర్నల్గా తీసుకోవాలి. 1 గ్లాసు మజ్జిగతో కలిపి తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా ప్రతిరోజు తీసుకుంటూ ఉంటే పేగుల్లో ఉండే హానికర బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో దీర్ఘకాలపు ఈ ప్రవాహిక సమస్య నుంచి మీకు రిలీఫ్ వస్తుంది.
అయితే మిరియాలు చాలామంది తెలుసు కానీ మొక్క తెలియదు. మొక్క వివరాలు తెలుసుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మిరియాల మొక్కని బొటానికల్గా శాస్త్రీయంగా పైపర్ నైగ్రమ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. తెలుగులో మిరియాలు, అలాగే మలబార్ మిరియాలు ఇలా కూడా పిలుస్తూ ఉంటారు. ఇది పైపరేసి కుటుంబానికి సంబంధించింది. ఇది ఒక పాకుతూ పెరిగే మొక్క. ఇది ఇతర చెట్ల ఆధారంగా సుమారుగా ఒక 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ఆకులు గుండె ఆకారంలో ఉండి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయి. కాయలు గుత్తులు గుత్తులుగా ఉండి పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా, పక్వానికి వచ్చిన తర్వాత ఎరుపు రంగులోకి మారుతాయి. వీటిని ఎండబెట్టినప్పుడు అవి నల్లగా ముడతలు పడి మనకు తెలిసినటువంటి మిరియాల కింద మారుతాయి. అంటే మిరియాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ డ్రైడ్ ఫ్రూట్. ఇవి ప్రధానంగా ఉష్ణమండల అడవులలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెరుగుతుంది. మిరియాలకు సంబంధించిన ముఖ్యాంశాలు కొన్ని మీరు తెలుసుకోవాలి. మిరియాలు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మిరియాలు స్వతహాగా వేడి చేసే గుణం కలిగి ఉంటాయి. కాబట్టి శరీరంలో విపరీతమైన వేడి ఉన్నప్పుడు, ఎసిడిటీ సమస్యతో బాధపడేవాళ్ళు దీన్ని చాలా తక్కువ మోతాదులో వాడాలి. పైల్స్ అంటే మొలలు అంటారే, ఈ సమస్య ఉన్నప్పుడు మిరియాల జోలికి వెళ్ళకపోవటం మంచిది. ఎందుకంటే ఇవి మంటను పెంచుతాయి. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మిరియాలకు భారతీయ సంస్కృతిలో విశిష్టమైన స్థానం ఉంది. వీటిని ఆయుర్వేదంలో త్రికట్టు లాంటి ముఖ్యమైన ఔషధాల్లో వాడుతూ ఉంటాం. కేవలం ఆహారం కోసం మాత్రమే కాకుండా పురాతన కాలంలో వీటిని ఆహారాన్ని నిల్వ చేయడానికి కూడా వాడేవాళ్ళు. మిరియాల తాలూకా వ్యాపారం కారణంగానే చరిత్రలో అనేక దేశాల మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి. సామాజికంగా ఈ మిరియాల కషాయాన్ని దిష్టి తీయటానికి కూడా ఉపయోగిస్తారు. మెడిసిన్ టు ఏ లెవెల్ ఆఫ్ కామన్ మ్యాన్ అంటే ఇదే. చివరిగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. మిరియాలు మన వంటింట్లో దొరికే ఒక శక్తివంతమైన ప్రకృతి ప్రసాదం. చిన్న గింజలో ఇన్ని ఔషధ గుణాలు ఉండటం అనేది నిజంగా ఆశ్చర్యకరం. సరైన మోతాదులో, సరైన పద్ధతిలో వీటిని ఉపయోగిస్తే ఖరీదైన మందులు అవసరం లేకుండానే అనేక అనారోగ్యాలని మనం దూరంగా ఉంచవచ్చు. ప్రకృతి ఇచ్చిన ఈ సంపదని మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అశ్రద్ధ చేయకుండా మన చుట్టూ ఉన్న ఇలాంటి సహజసిద్ధమైన వనరుల పట్ల అవగాహన పెంచుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటిస్తూ మిరియాల లాంటి దివ్య ఔషధాన్ని సద్వినియోగం మనం చేసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. వెన్నెల కురిసే 100 శరత్తులు, మంచు కురిసే 100 హేమంతాలు, పూలు పూచే 100 వసంతాలు. 100 ఏళ్ల సంపూర్ణ ఆయుర్దాయంతో వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రోటైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.